ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం, ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధి, నిజాన్ని నిర్భయంగా చెప్తుంది. జర్నలిజం గురించి వినడానికి ఎంత గొప్పగా ఉంది. ప్రజల కోసం అక్షరం పడిన తపన, వేదన మాటల్లో వర్ణించగలమా? వాటి వెనుక ఉన్నత విలువలతో రిపోర్టర్లు, ఎడిటర్లు చిందించిన స్వేదం, పడిన కష్టానికి విలువ లెక్కించగలమా? మరి ఇదంతా గతంగా ఎందుకు మారుతోంది? వర్తమానం ఏంటి? అక్షరాలు ఆకాశం నుంచి క్షణాల్లో ప్రవహించి మనిషిని ప్రత్యక్షంగా చేరుతున్న ఈ కాలంలో 420లు కూడా జర్నలిస్ట్ ముసుగులో చేరిపోవడం విషాద హేతువు. వృత్తిలో భాగంగా చాలామంది రిపోర్టర్లపై కేసులు నమోదవుతుంటాయి. లీగల్ నోటీసులు కామన్. అంతే తప్ప వృత్తికి సంబంధం లేని పనులతో వ్యక్తులను, సంస్థలను మోసగించి పోలీసు కేసులు నమోదైన వారి గురించి ఏమనాలి? ప్రతి వ్యవస్థలో చేరుతున్న చీడపురుగులు ఆ వ్యవస్థలనే భ్రష్టు పట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓ ఛానల్ యాంకర్ సాంబశివరావు గురించి వార్తలు వస్తున్నాయి. పాత్రికేయ ప్రమాణాలు కాదు, కనీసం వ్యక్తిగత ప్రమాణాలు కూడా తనకు ఉన్నట్లు అనిపించదు. అందుకు కారణం ఉంది. తనకు వ్యక్తిగతంగా పెట్రోల్ బంక్ వ్యాపారం ఉంది. అందుకు సంబంధించిన స్థలం మరొకరిది. తీసుకున్న స్థలం కాకుండా పక్కనున్న స్థలం కూడా ఆక్రమించాడని, అందుకు ఫోర్జరీలతో డాక్యుమెంట్లు సృష్టించాడని అభియోగం. ఆ మేరకు కేసు కూడా నమోదైంది. అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, లేదంటే 2 సంస్థల మధ్య పర్సనల్ ఇష్యూ. దాన్ని వృత్తికి జత చేసి మాట్లాడడం, రాజకీయాలను అందులోకి చేర్చడం అంటే మోకాలికి బోడిగుండుకు లంకె పెట్టడం వంటిదే కదా. పాత్రికేయంలో ఉండాల్సింది భాషా సంస్కారం. అది సాంబశివరావు లేవు అని చెప్పవచ్చు. అందుకు సాక్ష్యం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 173/2018 ద్వారా మార్చి 24న సిఆర్పిసి సెక్షన్స్ 154, 157 కింద నమోదైన కేసును చూడవచ్చు. సో మొదటి క్వాలిటీనే తనకు లేదు. తర్వాత ఓ కంపెనీకి సంబంధించిన చెక్కును తీసుకొని దానితో తన భార్య పేరుతో కారు కొనుగోలు చేసినట్లు మరో కేసు నమోదైంది. అంటే వంచించడం అన్నదే తన క్యారెక్టర్. ఈ ఆరోపణలు అన్నీ నిరూపణ అయితే యాంకర్ సాంబశివరావు అనే వ్యక్తి సొసైటీలోనే ఉండడానికి అనర్హుడు. కానీ ఆశ్చర్యంగా అతను ఓ మీడియా సంస్థకు వైస్ చైర్మన్ను అని చెప్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఆ సంస్థ ఎలా కాపాడుతుంది? మీడియా అంటే నమ్మకం కదా. అది ఏమాత్రం లేని వ్యక్తిని వైస్ చైర్మన్గా కొనసాగించడం వెనుక యాజమాన్యం కారణాలు ఏంటి? అవి రాజకీయపరమైనవా, వ్యక్తిగతమైనవా? రాజకీయపరమైనవి అయితే పార్టీలకు ఒత్తాసు పలకడం మాత్రమే కదా. అది ఏ పార్టీ అభిమాని అయినా చేయగలడు కదా. సో వ్యక్తిగతమైనవైతే మరి అవేంటి? సాంబశివరావు ఎదుగుదలకు సంబంధించి ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు వినే ఉంటారు కదా. అవే కారణమైతే యాజమాన్యం అంత బలహీనమైందా?